బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు సర్వే చేశారు. ఇంటి నిర్మాణానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేదని చెప్పారు. పెద్దారెడ్డి నిర్మించిన ప్లాట్ నెంబర్ 216లో 10 సెంట్లు మాత్రమే ఉండాలని, కానీ 12 సెంట్లలో ఇంటి నిర్మాణం చేసినట్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుజాత తెలిపారు. సర్వే కొలతలను నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే కేతిరెడ్డి నివాసంలో అక్రమణలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ముందుగానే ఆయనకు నోటీసులు పంపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన మున్సిపల్ అధికారులు సర్వే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ దేవిక, ఈరోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ప్రాంతాన్ని కూడా సర్వే చేశారు. తాడిపత్రిలో ఆయనకు ప్రత్యేకంగా నివాసం ఉంది. ఆ నివాసం చాలా రోజుల నుంచి కూడా అక్రమంగా నిర్వహించారు. మున్సిపాలిటీ లేఅవుట్ లో ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి గతంలో అనేక సార్లు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేస్తూ వచ్చాడు. బహిరంగంగా కూడా అనేక సార్లు ఆయన ఆరోపించడం కూడా జరిగింది. ఇల్లును అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఆ స్థలాన్ని ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం మేరకే గతంలో కూడా ఈ మున్సిపల్ లేఅవుట్ లో ఉన్నటువంటి ఈ 151/18 సర్వే నెంబర్ ని ఇవాళ మొత్తం అంతా కూడా ప్లాట్లన్నింటినీ కూడా సర్వే చేశారు. అయితే పెద్దారెడ్డి ఉన్నటువంటి 1వ ప్లాట్ ప్లస్ 17వ ప్లాట్ ని ఈ రెండు కూడా 5 సెంట్లలో ఉంటది. ఈ రెండు 10 సెంట్లు ఉండాల్సినటువంటి ఇల్లు నిర్మాణము 12 సెంట్లు దాకా ఉంది. ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి కొంతమంది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంత లేఅవుట్ స్థలము తగ్గింది, స్థలము ఉండాల్సినటువంటి విస్తీర్ణము లేదు అని చెప్పేసి చెప్పడంతోనే మేము సర్వే చేశామని. సో దీంతో ఈ పెద్దారెడ్డి నిర్మించుకున్నటువంటి ఇల్లు నిర్మాణం విస్తీర్ణంలో 2 సెంట్లు అదనంగా ఉంది. ఆ అదనంగా ఉన్న విషయాన్ని మేమంతా కూడా రికార్డు చేశాము. యాక్చువల్ గా ఇవాళ ఒక మున్సిపల్ డిపిఓతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక ప్రత్యేకమైన ఒక కమిటీ ద్వారా ఈరోజు ఈ సర్వే చేశారు. మరి ఈ 2 సెంట్లు స్థలము అదనంగా ఉంది కాబట్టి దీన్ని మేము కోర్టుకి ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తాము. కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ ఈ 2 స్థలం ఉన్నటువంటి 2 సెంట్ల స్థలం విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకునేకి అవకాశాలు ఉంటాదని చెప్పేసి అక్కడ ఈరోజు సర్వే చేసినటువంటి అధికారులు తెలియజేశారు. మరి ఆ సర్వే ప్రకారము కోర్టు ఏమి ఆర్డర్ ఇస్తుందో దాన్ని బట్టి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి సర్వేకి ఎలాంటి ఆటంకం కలగకోకుండా అక్కడ గట్టి చర్యలు అయితే తీసుకున్నారు. సర్వే ప్రశాంతంగానే ముగిసింది దేవిక. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.